రియల్ పేరెంట్స్ అంటే ఎవరు? వారు ఏ విధంగా ఉండాలి అంటే, మనలో చాలా మంది ఫస్ట్ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారిని ఉన్నత స్థాయిలో చూడాలి అనుకుంటారు. ఇది ఫస్ట్ కాదు, ఇది సెకండరీ. మరి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే, పిల్లలకి మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య రహస్యాలు బాగా నేర్పించాలి. వారికి మంచి గుణాలు, క్రమశిక్షణ నేర్పించడంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, చదువు నెక్స్ట్ అని ఎవరంటారో వాళ్ళకి రియల్ పేరెంట్స్ అనవచ్చు. మనం పిల్లల్ని గనక ఇలా పెంచగలిగితే, వారు చిన్న ఉద్యోగం చేసుకుంటున్నా, తక్కువ డబ్బు సంపాదిస్తున్నా, వారు జీవించినంత కాలం ఆరోగ్యంగా, ఆనందంగా, హాయిగా బ్రతకగలుగుతారు. కేవలం చదువే అనుకుని మిగతా విషయాల్లో నెగ్లెక్ట్ చేస్తే పిల్లలు రకరకాలుగా ఒత్తిడిలకి, టెన్షన్‌లకు గురై సూసైడ్‌లు చేసుకుంటున్నారు. వ్యసనాలకు బానిసలైపోతున్నారు. ఈ రోజుల్లో 100 జంటలను తీసుకుంటూ 30, 40 జంటలు డివోర్స్ తీసుకొని విడిపోతున్నాయి. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి చదువు ఫస్ట్ కాదు, అది నెక్స్ట్. ఫస్ట్ వాళ్ళ ఆరోగ్యం, మంచి గుణాలు అని చిన్నప్పటి నుంచి నేర్పించడంలో శ్రద్ధ వహిస్తే రియల్ పేరెంట్స్‌గా బాధ్యతలు నిర్వహించవచ్చు.